సందీప్ కిషన్ 30వ సినిమాగా తెరకెక్కిన చిత్రం మజాకా. త్రినాథరావు నక్కిన ప్రసన్న కుమార్ బెజవాడల సూపర్ హిట్ కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రాన్ని రాజేష్ దండా నిర్మించారు. విడుదలైన టీజర్ అండ్ ట్రైలర్ తో మంచి ఆసక్తి నెలకొల్పిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో అనేది చూద్దాం. చిన్నప్పుడే తల్లిని కోల్పోయి అమ్మ ప్రేమ కోసం ఆరాటపడే కుర్రాడు కృష్ణ అంటే మన సందీప్ కిషన్ తొలి చూపులోనే మీరాని అంటే రీతు వర్మను ప్రేమిస్తాడు. కొడుకు పెళ్లి చేయడం కోసం నానా తంటాలు పడుతుండగా ఇంటికి ఆడపిల్ల రావాలంటే ఇంట్లో ఒక ఆడతోడు ఉండాలి అని అందరూ చెప్పడంతో తాను కూడా ఒక అమ్మాయిని ప్రేమించి పనిలో పెడతాడు వెంకటరమణ అంటే మన రావు రమేష్. తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకేసారి ప్రేమలో పడి ఆ ప్రేమను దక్కించుకోవడం కోసం పడే ఆరాటం, ఆ ఆరాటానికి అడ్డుపడుతున్న వారిని ఎలా ఎదిరించారు అనేది మజాకా కథాంశం. రావు రమేష్ లో ఎంత ఎనర్జీ ఉంది అనేది ఆల్రెడీ మారుతినగర్ సుబ్రహ్మణ్యంలో చూసాం. మజాకాలో మరొకసారి తన సత్తా చాటుకున్నాడు ఆయన. ఎమోషనల్ సీన్స్ లో ఎంత నిజాయితీతో కన్నీరు పెట్టించాడో కామెడీ సీన్స్ లో అదే స్థాయి ఎనర్జీతో విపరీతంగా నవ్వించాడు. రావు రమేష్ ని టెంప్లెట్ పాత్రలకు పరిమితం చేయకుండా ఈ తరహా రోల్స్ రాస్తే ఖచ్చితంగా ఆకట్టుకుంటాడని ప్రూవ్ చేశాడు. ఇక సందీప్ కిషన్ ఎప్పట్లానే చాలా ఈజ్ తో కృష్ణ క్యారెక్టర్ లో అయితే ఒదిగిపోయాడు. సందీప్ కాస్ట్యూమ్స్ విషయంలో తీసుకునే కేర్ అండ్ బాడీ లాంగ్వేజ్ తో అలరించే తీరు ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ఒక నటుడిగా సందీప్ కిషన్ మార్క్ అనేది ఎమోషనల్ సీన్స్ లో ప్రూవ్ చేసుకున్నారు. ఇక రీతు వర్మ కామెడీ జోనర్ లో ఇమడ్డానికి కాస్త ఇబ్బంది పడుతుంది అని అనిపిస్తుంది. నిజానికి ఆమె క్యారెక్టర్ కి పెద్దగా పర్ఫార్మెన్స్ చేసే స్కోప్ లేనప్పటికీ కూడా ఉన్న కొద్దిపాటి సీన్స్ లో తేలిపోయిందనే చెప్పాలి. మన్మధుడు ఫేమ్ అంశు ఈ చిత్రంలో రీ ఎంట్రీ ఇవ్వడం, తెరపై ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నప్పటికీ కూడా ఆ పాత్రలో మరెవరైనా కాస్త సీనియర్ ఆర్టిస్ట్ ని పెట్టుంటే క్యారెక్టర్ ఇంకాస్త బాగా వర్కౌట్ అయ్యేది. ఎందుకంటే సందీప్ కిషన్ కి తల్లి సమానమైన పాత్రలో ఆమె సింక్ అవ్వలేదు. మురళీ శర్మ క్యారెక్టర్ కొన్ని పాత సినిమాలను గుర్తు చేసినప్పటికీ అతని క్యారెక్టరైజేషన్ అయితే అలరించింది. ముఖ్యంగా మురళీ శర్మ శ్రీనివాస్ రెడ్డి కాంబినేషన్ సీన్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి. హైపర్ ఆది కామెడీ పంచులు గానీ కామెడీ ట్రాక్ కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అని అనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఇరికించిన ఆ ముడక్కాడల ట్రాక్ అయితే అనవసరమని చెప్పాలి. ఇక సినిమాలో ఎమోషన్స్ ని తన నేపథ్య సంగీతంతో ఎలివేట్ చేయడంలో లియోనో జేమ్స్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. చాలా సీన్స్ లో అద్భుతమైన కంటెంట్ ఉంది. సరైన స్కోర్ పడి ఉంటే ఆ సీన్స్ ని కొన్నాళ్ళ పాటు గుర్తుంచేలా చేయొచ్చు. అది లేకపోవడంతో ఆ సీన్స్ అన్ని చాలా పేలవంగా మిగిలిపోయాయి. ఇక నిజార్ షాఫీ సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ కి సరైన టైం ఇవ్వలేదనే విషయం చాలా చోట్ల స్పష్టమైపోతుంది. మరీ ముఖ్యంగా కలరింగ్ అండ్ డిఐ కి కనీస స్థాయి టైం కూడా ఇవ్వలేదు. అందువల్లే ఆర్టిస్ట్ లుక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ వరకు చాలా చోట్ల డల్ గా ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కి ఇంకాస్త టైం ఇచ్చుంటే బెటర్ క్వాలిటీ వర్కౌట్ అయ్యేదేమో. ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా ఓ మధ్య తరగతి కుటుంబం ఇంట్లో వాతావరణాన్ని చాలా న్యాచురల్ గా రీక్రియేట్ చేశారు. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా ఉండొచ్చు. ముఖ్యంగా రావు రమేష్ అంశు కాంబినేషన్ సీన్స్ ఇంకాస్త ట్రిమ్ చేయొచ్చు. రైటర్ ప్రసన్న కుమార్ పంచులు బాగానే పేలాయి కానీ పండాల్సిన సన్నివేశాలు అయితే సరిగ్గా పండలేదు. రావు రమేష్ రీతు వర్మ కాంబినేషన్ లో వచ్చే పట్టీలు ఎపిసోడ్ సినిమాలో ఎప్పటికీ గుర్తుండిపోయే సీన్. అంత అద్భుతమైన సీన్లు మరొక 2-3 పడి ఉంటే బాగుండేది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సరైన ఎమోషనల్ అయితే వర్కౌట్ అవ్వలేదు. అలాగే రీతు వర్మ అంశుల మధ్య కాన్ఫ్లిక్ట్స్ పాయింట్ చాలా పేలవంగా ఉండడం అనేది సినిమాకి మైనస్ పాయింట్ గా అయితే నిలిచింది. ఇక దర్శకుడు త్రినాథరావు నక్కిన సినిమాను వీలైనంత చక్కగా హ్యాండిల్ చేశారు. రావు రమేష్ లోని నటుణ్ణి పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో కానీ, సెంటిమెంట్స్ ను ఎస్టాబ్లిష్ చేయడంలో కానీ, ముఖ్యంగా కామెడీని పండించడంలో కానీ తనదైన మార్క్ అయితే చూపించుకున్నాడు. అయితే ఓవరాల్ గా సినిమాతో అలరించడంలో మాత్రం తడబడ్డాడు. సరైన కథనం, దాన్ని సపోర్ట్ చేసే సన్నివేశాలు లోపించడంతో సినిమా గాడి తప్పింది. ఇక కామెడీ సినిమాలకు లాజిక్లు అవసరం లేదు అనేది ఎంత వాస్తవమో అదే సినిమాకి ఎమోషనల్ సరిగా వర్కౌట్ అవ్వాలి అనేది కూడా అంతే నిజం. మజాకా ఈ రెండిటి మధ్య నలిగిపోతుంది. అటు లాజిక్ లేని మ్యాజిక్ ను క్రియేట్ చేయలేక, ఇటు ఎమోషనల్ గాను ఎంటర్టైన్ చేయలేక మధ్యస్థంగా అయితే మిగిలిపోయింది. అయితే రావు రమేష్ నటన, ప్రసన్న కుమార్ రాసిన కొన్ని సీన్లు, సందీప్ కిషన్ ఈజ్ అండ్ త్రినాథరావు నక్కిన మార్క్ టైం పాస్ సీన్స్ కోసం మజాకాను ఒకసారి అయితే చూడొచ్చు.